దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటన విడుదల చేసింది బీసీసీఐ. ఇక ఈ స్క్వాడ్ లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో 15 మంది సభ్యులను ఎంపిక చేసింది. 4 బ్యాట్స్మెన్లు, 2 వికెట్ కీపర్లు, అలాగే 4 ఆల్రౌండర్లు, 5 మంది బౌలర్లను ఎంపిక చేశారు. మెడగాయంతో ఇబ్బంది పడుతున్న వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ ను జట్టులోకి చేర్చింది. అయితే బెంగళూరులో ఫిట్నెస్ క్లియరెన్స్ పొందిన తర్వాత అతడు మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది, లేకపోతే అతడు మ్యాచ్ ఆడలేడు. స్క్వాడ్ కైతే ఎంపిక చేశారు. ఇక ఆసియా కప్ లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న అతడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేశాడు. ఇక వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సైతం టీ20 జట్టులోకి వచ్చాడు. అయితే రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డికి నిరాశ ఎదురైంది. అలాగే వికెట్ కీపర్ల కోటాలో సంజు శాంసన్, జితేష్ శర్మలు ఎంపికయ్యారు. మరో 2 నెలల్లో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 90% ఈ జట్టుతోనే భారత్ ప్రపంచ కప్ లో బరిలోకి దిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. మొత్తంగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు భారత స్క్వాడ్ ఇలా ఉంది. బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ. ఇక వికెట్ కీపర్లు జితేష్ శర్మ, సంజు శాంసన్. ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్. ఇక బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా.